నారాయణాయ నమః. ఓ దితిపుత్రుడైన హిరణ్యకశిపు, ధైర్యవంతులైనటువంటి మహర్షులు కూడా చేయలేని గొప్ప తపస్సును నువ్వు చేశావు. నీ తపోనిష్టకు నేను వశుడైపోయాను. నేను నీ కోరికలన్నిటినీ తీరుస్తాను. నువ్వు మరణించే స్వభావం గల మానవుడివి. నేను మరణం లేని దేవుణ్ణి. అటువంటి నా దర్శనం వృథా కాదు అని ఆయన తన కమండలంలోని దివ్య జలాన్ని చీమలు తినివేసినటువంటి దేహం గల హిరణ్యకశిపుడిపై చల్లాడు. నువ్వు నశించిపోతావు. ఎన్ని రోజులు తపస్సు చేస్తావు? ఇంకొన్ని రోజులు చేస్తూ చేస్తూ నశించిపోతావు. నేను నాశనం లేని వాడిని కాబట్టి నీకు నేనేమన్నా చేయాల. నీకు నేను కనపడ్డానంటే నేనేమన్నా చేయక తప్పదు అని చెప్పి జీవము లేదు ఇంక పోయింది అనేటువంటి ఆ రాక్షసుడికి తన కమండలను నీళ్లు తీసి జలాన్ని ఎప్పుడు చిలికేశాడో ఆ చీమలు తినివేసినటువంటి దేహం గల హిరణ్యకశిపుడిపై చల్లాడు. ఆ నీటి యొక్క ప్రభావం చాలా గొప్పది. హిరణ్యకశిపుడు వెదురు డొంకలతో కప్పివేయబడిన చీమల పుట్ట నుండి, కట్టె నుండి వెలువడిన అగ్నిలాగా లేచి నిలబడ్డాడు. అంతే ఎప్పుడు బ్రహ్మదేవుడి యొక్క జలము ఆ శరీరం మీద పడిందో అవన్నీ కూడా మళ్ళీ చేకూర్చాయి. అన్నీ ఊపిరి నుంచి మొదలుకొని శరీరంలో ఉండేటువంటి అవయవాలు అన్నీ కూడా సరిపోయాయి. రక్తమాంసం సరిపోయింది. అగ్నిలాగా అవన్నీ కూడా లేచి నిలబడ్డాయి. అన్నీ అంత అద్భుతంగా వాడి దేహము అంత కళలాగా నిండిపోతుంది. ఇప్పుడు అన్ని అవయవాల్లోనూ ఒప్పారుతున్నటువంటి అతడి దేహం వజ్రమయంగా దృఢంగా ఉంది. మనశ్శక్తిని, ఇంద్రియ శక్తి, దేహశక్తి నిండుగా ఉన్నాయి. అతడు పుటం పెట్టిన బంగారంలాగా ప్రకాశించాడు. ఆకాశంలో హంసవాహనం పైన ఉన్నటువంటి బ్రహ్మదేవుణ్ణి చూసి హిరణ్యకశిపుడు ఉత్సాహవంతుడై నేలపై సాగిలపడి నమస్కారం చేశాడు. బ్రహ్మదేవుడిని చూస్తూనే హిరణ్యకశిపుడికి ఆనంద బాష్పాలు ప్రవహించాయి. ఒళ్ళంతా ఊగుర్పాటు చెందింది. అతడు పైకి లేచి చేతులు జోడించి వినయంతో తలను వంచి బ్రహ్మదేవుణ్ణి చూస్తూ ఇలా స్తుతించాడు. కల్పాంతంలో కాలం యొక్క ప్రభావంతో ఈ జగత్తు దట్టమైన తమో గుణంతో కప్పివేయబడి ఉంది. అటువంటి జగత్తును స్వయం ప్రకాశ రూపుడైన పరమేశ్వరుడు తన చైతన్య ప్రకాశంలో ప్రకటన చేశాడు. తన మాయాశక్తి యొక్క త్రిగుణాల ద్వారా తానే పృథివీ, నీరు, తేజస్సు గల రూపగల ప్రకటమై వాటి ద్వారా ఈ జగత్తును సృష్టించి రక్షించి ఉపసంహరిస్తున్నాడు. సృష్టించాడు, రక్షించాడు, మళ్ళీ ఉపసంహారం చేస్తున్నాడు. సర్వవ్యాపకుడైనటువంటి ఆ పరమేశ్వరుడికి నమస్కారం అని చెప్తూ నమ ఆధ్యాయ బీజాయ జ్ఞాన విజ్ఞాన మూర్తయే ప్రాణేంద్రియ మనోబుద్ధి వికారైర్వక్తి మీయుషే. పరమేశ్వరుడే జగత్తుకు మూల కారణం. శుద్ధ చైతన్య రూపుడైనటువంటి ఆయనయే ప్రాణుల అంతఃకరణములతో వివిధాలైన విశేష జ్ఞానాల రూపంలో ప్రకటమవుతున్నాడు. ప్రాణము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అనేటువంటి కార్యాల రూపంగా ఆయనే ప్రకటమై ఉన్నాడు. అటువంటి పరమేశ్వరుడికి నమస్కారం. జగత్తు అంతటా వ్యాపించిన మహాశక్తి రూపంలో నువ్వు స్థావర జంగమములైన ప్రాణులకు అంతర్యామి అయి ఉన్నావు. నువ్వే ప్రాణులకు ప్రభువు. నువ్వే ప్రాణులలోని స్మృతి, బుద్ధి, మనస్సు, ఇంద్రియాలకు ప్రభువు. గొప్పవాడివైన నువ్వే పంచభూతాలను
వాటి గుణాలైన శబ్దాదులను, వాటి సంస్కారాలను కూడా నియమిస్తున్నావు. వేదము, హోత, ఉద్గర, అధ్వర్యుడు, బ్రహ్మ అనేటువంటి 4 ఋత్విక్కులతో చేయబడే యజ్ఞాలను తెలుపుతోంది. అటువంటి వేదమే నీ శరీరమే ఉంది, పరమాత్ముడి శరీరం. నువ్వు అగ్నిష్టోమము, అత్యగ్నిష్టోమము, ఉగ్ధము, షోడశి, వాజపేయము, ఆప్తోర్యేమము, అతిరాత్రములనేటువంటి 7 యజ్ఞాలను విస్తరింపజేస్తున్నాం. అగ్నిష్టోమము, అత్యగ్నిష్టోమము, ఉక్తకము, షోడశి, వాజపేయము, ఆప్తోర్యామము, అతిరాత్రములనే 7 యజ్ఞాలను విస్తరింపజేస్తున్నావు. సర్వజ్ఞుడవు, అంతర్యామివి అయినటువంటి నువ్వే సకల ప్రాణుల అద్వయ ఆత్మవై ఉన్నావు. సర్వకారుణమైన నీకు దేశకాలాల హద్దులు లేవు. నీకు రెప్పపాటు లేని కాలంలో నువ్వే ప్రాణులను, ఆయుష్ను, లయము, క్షణము మొదలైన కాలఖండాల ద్వారా క్షీణింపజేస్తున్నావు. ఆ సమయానికి కాలకల్పంలో ఉండినటువంటి, కల్పాంతరంలో ఉండినటువంటి ఈ ప్రతి సమయంలోనూ ఎప్పుడెప్పుడు దేన్ని క్షీణించాలా, ఎప్పుడెప్పుడు దేని వృద్ధి పొందించాలా అనేటువంటిది ఈ క్రియలని నువ్వే చేస్తున్నావు. పుట్టుకలేని పరమేశ్వరుడైన నువ్వే సకల ప్రాణులను శక్తి రూపంగాను, ఇక ఆత్మరూపంగాను ప్రకటమవుతున్నావు. నీకు పరిమితులు లేవు. కారణము, కార్యము, కదిలేది, కదలనిది నీకంటే భిన్నంగా ఏది లేదు. సకల విద్యలు, సకల కళలు నీ రూపాలే. ఇవన్నీ కూడా నువ్వే అయి ఉన్నావు. సర్వ జగత్తుకు మూలమందు గల మహాశక్తి నీ స్వరూపమై ఉంది. త్రిగుణాత్మకమైన మాయకు అతీతమైన పరబ్రహ్మము నువ్వే. ఓ సర్వవ్యాపకుడమైన ప్రభు, నీ నుండి ప్రకటమైన ఈ జగత్తు నీ యొక్క స్థూల శరీరమే ఉంది. నువ్వు అతి గొప్పదైన సత్యలోకంలో నివసిస్తూనే ఈ బ్రహ్మాండ శరీరంలో ఇంద్రియాలు, ప్రాణము, మనస్సుల విషయాలను అనుభవిస్తున్నావు. పరమాత్ముడు సర్వాది సాక్షిభూతంగా ఉండి ఇవన్నీ అనుభవించినా కూడా భిన్నంగా ఉన్నప్పటికీ కూడా తనదే అయినటువంటి ఈ మాయలో తానే చేరుకొని తానే లేనట్టుగాను, ఉండినట్టుగాను, సృష్టించినట్టుగాను, మళ్ళీ దీన్ని క్షీణించినట్టుగాను చేస్తున్నావు. అన్ని రూపమైనటువంటి అన్ని విధాల కూడా శరీరంలో ఈ మార్పులన్నీ కూడా నువ్వు అనుభవిస్తున్నావు. ఆత్మతత్వం ఇంద్రియ గోచరం కాదు కదా. ఆత్మతత్వం ఎట్లా గోచరం అవుతుంది? ఆత్మనే గోచరం కానప్పుడు పూర్ణమైనది, ప్రాణి దేహాదులయందు దొరికేదై ఉంది, కాలాతీతమైనది, అది నీవై ఉన్నావు కదా. ఓ అనంత, ఇంద్రియ గోచరం కాని నీ రూపమే ఈ జగత్తు అంతటా కూడా వ్యాపించి ఉంది. చైతన్య శక్తి అయినటువంటి జ్ఞానానికి జడశక్తి అయినటువంటి మాయకు నువ్వే అధిష్టానమై ఉన్నావు. గోవిందాయ నమః.